So it's called Neuschwanstein. రావట్లేదా? Neuschwan. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? జర్మనీలో బస్సెస్లో అసలు ఏమీ తినకూడదంట. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. దీని మీద ఎన్ని వీడియోస్ అండ్ ఎన్ని రీల్స్ ఉన్నాయి మన సోషల్ మీడియాలో. సో నా వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ విషయం ఖచ్చితంగా నేను చెప్పాలి అనుకున్నాను. చెప్పు. పాస్ తీసుకొని మీరు ఏ బస్ అంటే ఆ బస్, ఏ ట్రైన్ అంటే ఆ ట్రైన్ మీరు ఎక్కచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. జర్మనీ. ఇవాళ మేము ఒక చాలా ఫేమస్ క్యాసిల్కి వెళ్ళబోతున్నాము. దీని మీద ఎన్ని వీడియోస్ అండ్ ఎన్ని రీల్స్ ఉన్నాయి మన సోషల్ మీడియాలో. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ దాట్. దాన్ని స్పెల్లింగ్ యాక్చువల్లీ ఇలా అన్నీ అంటే మనకి ఆల్ఫాబెట్స్లో ఉన్న అన్ని లెటర్స్ కలిపేసి పేర్లో ఉందన్నమాట. దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఇప్పుడు గూగుల్లో నేర్చుకుంటున్నాను. లెట్స్ సీ, మీకు వినిపిస్తా. Neuschwanstein. సో ఇట్స్ కాల్డ్ వస్తలేదు, అర్థం కదా. Neuschwanstein. ఓకే, నేర్చేసుకున్నా. ఇట్స్ కాల్డ్ Neuschwanstein క్యాసిల్. మనకి డిస్నీ క్యాసిల్ ఉంటుంది కదా, సో ఆ డిస్నీ క్యాసిల్ని దీన్ని రెఫరెన్స్ చేసుకొని కట్టారంట. సో just imagine how beautiful it will be. Let's see. ఈ వుడెన్ హౌసెస్ అన్నీ చూస్తున్నారా, ఎంత బాగున్నాయి కదా. ఎస్పెషల్గా వాటి విండోస్ చూడండి ఎంత ప్రిట్టీగా ఉంటాయో. మనం చిన్నగా ఉన్నప్పుడు డ్రాయింగ్ క్లాసెస్లో నార్మల్గా ఏదైనా హౌస్ బొమ్మ గీయమంటే ఒకలా గీసేవాళ్ళం కదా. ఎగ్జాక్ట్గా అది నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి నా కళ్ళ ముందు. చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ జర్మనీలో బస్సెస్లో అసలు ఏమీ తినకూడదంట. ఒకవేళ ఎవరైనా తింటున్నట్టు డ్రైవర్ కనుక చూస్తే బస్ ఆఫీస్ మరి తిడతాడంట. అసలు చాలా ఎంబారసింగ్ కదా. బట్ దెన్ మాకు ఆకలిస్తుంది. పొద్దునే లేచేసి వచ్చాము, యాపిల్స్ తెచ్చుకున్నాము. అందుకే డ్రైవర్కి కనిపించకుండా అలా కింది కొంగి గబుక్కున తినేస్తున్నాం అనమాట. అండ్ ఈ హౌసెస్ చూస్తున్నారా, అసలు ఒక్కటి మించి ఇంకొకటి ఉన్నాయి. అదిగోండి, మాటల్లోనే ఆల్మోస్ట్ మన క్యాసిల్ దగ్గరకు వచ్చేసాము. Neuschwanstein und Hohenschwangau. సో వీ హ్యావ్ రీచ్డ్ Neuschwanstein క్యాసిల్. సో దానికి అప్ హిల్ ఉంటుందన్నమాట. సో అలా వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ వెనక మీరు చూస్తే చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hour ట్రెక్. సో ప్రాపర్ గేర్తో వస్తారు, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంది. దో అంత ఎండగా కనిపిస్తున్నా కూడా చాలా చల్లగా ఉంది. చేతులు ముక్కు అంతా ఫ్రీజ్ అయిపోయింది. సో అందుకే ఇంకా మేము ఇంకేదైనా ఆప్షన్ ఉందా పైకి వెళ్ళడానికి అని చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళు పైన ఒక స్టాప్ వరకు బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నారు అనమాట. సో బస్సెస్ ఉన్నాయి మనకి హ్యాపీగా. ఒక 600 meters దూరం దగ్గర వదిలేస్తాడు. అక్కడి నుంచి అయితే మనమే నడవాలి. బట్ చాలా బెటర్, చాలా చాలా బెటర్. యాక్చువల్లీ ఇక్కడ 2 spots ఉంటాయన్నమాట. ఒకటి ఒక బ్రిడ్జ్ నుంచి మనం ఆ క్యాజిల్ని చూస్తున్నది, ఇంకొకటేమో
యాక్చువల్ క్యాజిల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర స్టాప్ అనమాట. అంటే ఒక పాయింట్ దగ్గర వదిలేస్తాడు, అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ అప్ హిల్ నడిస్తే ఒక స్పాట్ వస్తుంది, ఇంకొక 300 to 400 మీటర్స్ నడిస్తే ఇంకొక స్పాట్. అదే మనం వెళ్ళాల్సిన పాత్వే. లెట్స్ గో. మా నెక్స్ట్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చూసారా అక్కడ బస్సెస్ ఉన్నాయి, అదే మెయిన్ బస్ పాయింట్ అనమాట. సో అక్కడి నుంచే ఇలా 150 మీటర్స్ పైకి వచ్చి మేము ఈ వ్యూ పాయింట్ అనేది చూసాము. అండ్ అక్కడి నుంచి ఇంకొక 100 మీటర్స్ నడిస్తే ఇంకొక యాంగిల్ నుంచి మనం ఆ క్యాజిల్ని చూడొచ్చు. అది కూడా నేను మీకు చూపించాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా ఎంతమంది ఏషియన్స్ ఉన్నారో. వీళ్ళు చైనీసా లేకపోతే జాపనీసా అనేది నాకు కరెక్ట్గా తెలియలేదు. కాకపోతే ఈ ప్లేస్కి ఈస్ట్ అండ్ సౌత్ ఏషియన్స్ చాలా మంది టూరిస్ట్గా వస్తూ ఉంటారు అని చెప్పి నేను చాలాసార్లు విన్నాను. అండ్ యా, దట్స్ ట్రూ. సో ఇప్పుడు నా వెనుక కనిపిస్తుంది కదా క్యాజిల్, దాని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. దట్ ఈస్ ది క్యాజిల్. దీన్ని అసలు ఎంత బాగుంది తెలుసా అసలు నిజంగా. అంటే మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్. దాని దగ్గర దాకా వెళ్దాం. మనకి డిజ్నీ క్యాజిల్ ఉంటుంది కదా, సో అది దీని రెఫరెన్స్తోనే కట్టారంట. హెడింగ్ బ్యాక్ ఫ్రమ్ ది క్యాజిల్. యాక్చువల్లీ దాన్ని క్యాజిల్ ఎంట్రన్స్ దగ్గరికి కాకుండా లోపలికి కూడా వెళ్ళచ్చు. కాకపోతే మనకి పర్టికులర్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ పర్సన్కి ఆల్మోస్ట్ 23 euros అలా ఛార్జ్ చేస్తున్నారు జస్ట్ లోపలికి వెళ్ళి ఒక టూర్ గైడ్తో లోపలంతా చూడటానికి. కాకపోతే మేము ఇంకొక ప్లేస్కి ప్లాన్ చేసాము. సో సన్లైట్ ఉంది, ఆలోపే ఆ ప్లేస్ కూడా కవర్ చేద్దాము అని చెప్పి మేమైతే లోపలికి అయితే వెళ్ళట్లేదు. బట్ యాక్చువల్లీ నాకు దగ్గర నుంచి వ్యూస్ కంటే దూరం నుంచి నేను ఒక బ్రిడ్జ్ నుంచి చూపించాను కదా, అక్కడి నుంచే నాకు ఎందుకో క్యాజిల్ వ్యూ చాలా బాగా అనిపించింది. సో మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి అక్కడే పిక్చర్స్ అవన్నీ బాగా తీసుకోండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ అయితే ఫ్యూసెన్ అనే ఒక చిన్న టౌన్ ఉంది. సో దానికి దగ్గరలో లీచ్ ఫాల్స్ అని ఇంకొక ఐకానిక్ ప్లేస్ అనమాట జర్మనీలో. సో అక్కడికి వెళ్దాం. ఇక్కడి నుంచి యాక్చువల్లీ అది కొంచెం దగ్గరే. నేను ఇలా సెపరేట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు జర్మనీ వచ్చినప్పుడు అంటే ఒక్కొక్క డే వీటికి పెట్టేసుకుంటే కంప్లీట్ డే మీకు కవర్ అయిపోతుంది అని ఇలా చూపించడం బెటర్ అనిపించింది. అప్పేల్ ఉంది, చలేస్తుంది. ఓ మై గాడ్. దట్ ఈస్ ఆల్ప్సే లేక్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఫేమస్ కూడా. మాకు కొంచెం టైం సెట్ అవ్వక మేము దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. కానీ ఈ క్యాజిల్కి ఈ లేక్ చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అది కూడా ప్లాన్ చేసుకొని విజిట్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా దాన్ని విజిట్ చేసేలాగా మీ టైమింగ్స్ని ప్లాన్ చేసుకోండి. సో యా, లెట్స్ గో టు లీచ్ వాటర్ ఫాల్స్.
హలో. సో ఇప్పుడైతే మేము ఫ్యూజన్ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసి దాని దగ్గర మేము చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ చూసి వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. టుడే ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్. మంచి మంచి లొకేషన్స్ అన్నీ నేను షూట్ చేసి మీకు చూపించాను అని అనుకుంటున్నాను. ఇప్పుడు 4:20 అలా అవుతుంది. సో కొంచెం డార్క్ అయిపోతుంది క్లైమేట్ అంతా. బేసికల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఏ యూరోపియన్ కంట్రీ అయినా కూడా మీరు నైట్ టైం పెద్దగా ఎక్స్ప్లోర్ చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ పీపుల్ అంతా పొద్దునే లేస్తారు అండ్ తొందరగా వాళ్ళ డే ఫినిష్ చేసేసుకుంటారు. వింటర్ సీజన్ కాబట్టి 4:35 ఆ టైం కల్లా చీకటి పడిపోతుంది. సో వీళ్ళ బిల్డింగ్స్ కానీ వీళ్ళ ఆర్కిటెక్చర్ కానీ అంతా కూడా నేచర్తో చాలా కనెక్టెడ్గా ఉంటాయి కదా. సో అందుకు మనం మార్నింగ్సే వెళ్ళాలి పక్కా. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా కూడా చాలా తొందరగా మీ డేని ప్లాన్ చేసుకోండి అండ్ చాలా తొందరగా మీ డేని ఫినిష్ చేసుకోవాలి కూడా. బికాజ్ ఇక్కడ నైట్ అయిపోతే పెద్దగా మీరు ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి అనుకుంటున్నాను. సో నేను నా పాస్ట్ 3 వీడియోస్ నుంచి డిఫరెంట్ బస్సెస్ ఎక్కుతున్నాము, డిఫరెంట్ ట్రైన్స్ ఎక్కుతున్నాము. అసలు అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కాస్ట్ ఉన్నాయి ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ అని చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ, డీబీ యాప్లో మీరు ఒక 1 మంత్కి మనకి 58 యూరోస్ ఉంటుంది. అంటే 5,800 పర్ పర్సన్ అనమాట. దాంట్లో మీకు లిటరలీ మేము ఇప్పటిదాకా ఎక్కిన బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ అన్నీ కవర్ అయిపోయాయి. సో ఈ పాస్కి ఈ డీబీ నావిగేటర్ యాప్ అయినా ఎంవీవీ యాప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. మేమైతే ఎంవీవీ యాప్ యూజ్ చేసాము. సేమ్ డీబీ టికెట్ కోసమే ఈ 2 యాప్స్ యూజ్ చేయొచ్చు అనమాట. దీనిలో కొంచెం ప్రాసెస్ అండ్ టైం అంతా కొంచెం ఈజీగా అయిపోతుంది అని ఇది యూజ్ చేసాము. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది అని చెప్పి. సో దీంట్లో ఏంటి అంటే మనకి పాస్పోర్ట్, మన ఫేస్ రికగ్నిషన్ అన్నీ అడుగుతుంది. అంటే ప్రాపర్ వెరిఫికేషన్ చేశాకే మనకు ఆ పాస్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డ్యూష్లాండ్ టికెట్ సబ్స్క్రిప్షన్ అని. సో ఇక్కడ మేము దాన్ని తీసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. బట్ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మీకు ఈ స్క్రీన్ డిఫరెంట్గా వస్తుంది. సో ఎవ్రీ సింగిల్ థింగ్ మీకు దానిలో కవర్ అయిపోతుంది ఎంటైర్ జర్మనీలో. అంటే మీరు జస్ట్ ఒక సిటీకి మాత్రమే కాదు, ఎంటైర్ జర్మనీలో. ఇప్పుడు మేము స్టార్టింగ్ మీరు నా ఫస్ట్ వీడియో చూస్తుంటే అసలు మాకేదో తెలియని ప్లేస్లో మేము ల్యాండ్ అయ్యాము. బట్ దెన్ వీ ఎక్స్ప్లోర్డ్ అని చెప్పాను కదా. సో దాంట్లో మేము ఎక్కిన మెట్రోస్ కానీ అండ్ మెయిన్ సిటీ మ్యూనిక్లో మేము ఎక్కిన మెట్రోస్ కానీ లేకపోతే ఇప్పుడు మేము కూర్చున్న ఈ బస్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోతున్నాయి. లిటరలీ అది ఆ పాస్ కనుక మాకు లేకపోయి ఉంటే చాలా యూరోస్ వేస్ట్ అయ్యేవి నిజంగా. సో అసలు మేమే షాక్ అయ్యామంటే ఇంత కమ్యూట్ని మనం జస్ట్ ఒక 58 యూరోస్ పాస్తో మనం యూజ్ చేసుకోవచ్చా అని అనిపించింది. మనకి డీబీ అనే అప్లికేషన్ కూడా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. మీరు జర్మనీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది చాలా చాలా వర్త్ ఇట్. సో హ్యాపీగా ఈ డీబీ పాస్ తీసుకొని మీరు ఏ బస్ అంటే ఆ బస్, ఏ ట్రైన్ అంటే ఆ ట్రైన్ మీరు ఎక్కచ్చు. చాలా తక్కువ మందికి తెలుసు అని ఇక్కడ మేము మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదా. సో చాలా తను అంటూ ఉండే అనమాట ఈ డీబీ పాస్ అనేది చాలా వర్త్ ఇట్ అసలు. కానీ చాలా తక్కువ మందికి తెలుసేమో, ఎక్కువ మంది తీసుకోరు. బట్ ఇది చాలా చాలా అంటే ఇది అందరికీ తెలిస్తే మాత్రం చాలా యూస్ఫుల్ ఇది అని అంటూ ఉండే. సో ఐ థాట్ ఓకే, ఈ వీడియో నా వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ విషయం ఖచ్చితంగా నేను చెప్పాలి అనుకున్నాను. సో జర్మనీ వస్తున్నారు అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి డీబీ పాస్ అనేది పక్కా అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అన్నిటికీ ఖచ్చితంగా ఆన్సర్స్ ఇస్తాను. సో లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇవన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఎస్, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ and subscribe to my YouTube channel. I will see you super soon in another video. Until then, bye.